చేతండి. నేను బాగుండే చాలు, నా పిల్లలు ఎట్టపోయినా నాకెందుకు. అంతేనా? నా పిల్లలైతే ఎక్కడ రాయబడింది, నపుంసకులుగా చేయబడుటకు తీసుకొని పోబడతారు రాయబడింది. ఏం రాయబడితే వచ్చిందంటే, నువ్వు దాచిపెట్టిన రాబోదిన ఏమీ మిగులకు నీంటున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చిన దాచిపెట్టిన అంతయును ఎక్కడికి పోతుందంట? బబులోనికి. అంతటితో ఆగిపోయింటే సంతోషమే. 37వ వచనంలో, నీ గర్భమందు నీ పుట్టిన నీ పుత్ర సంతాను బబులోను రాజు నగరునకు ఎలా తీసుకెళ్తాడంట? ఏం చెప్పాలండి, ఏం చెప్పాలా? అయ్యో అలా జరగకుండా నా దేవుడిని ఏం చేయము. ముందన్నాడు, ఏమన్నాడు? నువ్వు చచ్చిపోతావు. ఏమన్నాడు హిజ్కియాతో వచ్చి? నువ్వు చచ్చిపోతావు అని సరే భయం వచ్చేసింది. అయ్యా నేను చచ్చిపోకుండా కాపాడు, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్టు నడుచుకుంటున్న కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్ళు విడిచుచు హిజ్కియా ఏం చేసినాడు? మరి అప్పుడు చేసిన దేవుడు ప్రార్థన అంగీకరించినది ఇప్పుడు చేస్తే అంగీకరించడా? మనుషులు ఏమైపోతున్నారు? ఎందుకు చెప్తున్నాను? ఇవన్నీ కూడా దినాలు చెడ్డవి, మోసపరమైనది, దుర్దినాలు, అపాయకర దినాలు, ఇలాంటి దినాలను ఎందుకు చెప్తున్నానంటే మనుషులు మారిపోతున్నారు. మేలు పొందుకునేసరికి ఏం పొందుకునేసరికి? నేను ఒక మాట అంట, అతను 15 సంవత్సరాలు బ్రతికి తన కుటుంబమునకు నష్టం తీసుకొచ్చాడు కానీ ఆశీర్వాదమును తన రాజ్యములకు తను బ్రతికిన దాన్ని బట్టి తన రాజ్యమునకు నష్టమే. తన పితరులు సమకూర్చినవంతా కూడా దోచుకుని పోగొట్టకు ఈ 15 సంవత్సరాలకు కారకుడిగా చేయబడుతొచ్చాడు. అలాగే ఉన్నారు మనుష్యులు. ఈ లోకము రాబో దినాలు ఇంకా భయంకరముగా ఉంటుంది. ఈ చెడ్డ దినాలు, ఇలాంటి లోకంలో నేను ఉంటున్నా. నేను బాగుంటే చాలు, నా భార్య ఎట్టపోతే నాకెందుకు, నా భర్త ఎట్టపోతే నాకెందుకు, నా పిల్లలు ఎట్టపోతే నాకెందుకు అనేవాళ్ళు లేరా?